సంతకం పెట్టి తప్పుకున్నాడు. నువ్వు క్షణం ఆలస్యం చేసినా తప్పు చేసిన దానివి అవుతావు. రా. రామా, ఆహారం కోసం అడవికి వెళ్తున్నాను. నా మీద ఏ బోయవాడి కన్ను పడకుండా చూడు, నన్ను ఏ వేటగాడి బాణం తాకకుండా కాపాడు అని ప్రార్థించేదట. కాని ఒకరోజు ఒక బాణం గుండెల్లో గుచ్చుకుపోయింది. గిలగిలా కొట్టుకుంటూ రామా అని అరిచింది. కాని తనకి తగిలిన బాణం ఎవరిదో కాదు, ఆ రాముడిదేనని తెలిసింది. ప్రాణాలు పోస్తాడని నమ్మిన దైవమే ప్రాణాలు తీస్తుంటే ఆ పక్షి ఎవరికి చెప్పుకుంటుందత్తయ్యా? జీవితం అంటే నమ్మకమని, రేపటి గురించి భయపడితే ఈరోజు నరకం అవుతుందని నాలో ధైర్యాన్ని నూరిపోసిందే మీరు. ప్రయత్నం ఎప్పుడూ అవసరం కాకూడదని, అదొక వ్యసనం కావాలని నా ఆశలకి ఊపిరి పోసింది మీరు. అత్త గుండెల్లో అమ్మ ఉంటుందని నిరూపించి నన్ను హక్కున చేర్చుకొని నా కలలు నిజం చేయాలని తాపత్రయపడింది మీరు. అలాంటిది ఒక్కసారిగా నా కలల్ని కాల్చేస్తారనుకోలేదు. మీనాక్షి, క్రిష్ శాశ్వతంగా విడిపోవాలి. వీళ్ళిద్దరికీ విడాకులిప్పించాలని నిర్ణయించుకున్నాను. ప్రతి సమస్యకి ఓ పరిష్కారం ఉంటుంది, ప్రతి మనిషికి ఓ అవకాశం ఉంటుంది. చివరిగా ఒక్క ప్రయత్నం చేసే అవకాశం కూడా ఇవ్వకుండా తప్పు చేశారు కదత్తయ్య. నేను తప్పు చెయ్యలేదు, తప్పక చేశాను. నువ్వు కోడలివనుకుంటే 100 ఏళ్లు వాని భరిస్తూ చస్తూ బ్రతికినా ఈ పోరాటాన్ని కొనసాగించేదాన్ని. కాని నువ్వు నా కూతురు అనుకున్నాను. చూస్తూ చూస్తూ నీ బ్రతుకుని బుగ్గిపాలు చేయలేను. అందుకే వాడి ద్వేషానికి, నీ సహనానికి ముగింపు పలకాలనుకున్నాను. సహకరిస్తే సంతోషంగా ఉంటావు, కాదని ధిక్కరిస్తే పతనమైపోతావు. వాడికి దూరమైతే తప్ప నువ్వు కన్నీళ్లకి దూరం కావు. మా ఇద్దరి మధ్య దూరం అనే మాటే ఈ చెవులు వినలేకపోతున్నాయి. అలాంటిది ఈ చేత్తో సంతకం ఎలా పెడతానత్తయ్య? ఆయన మీద ప్రేమని ఎలా చంపుకోగలను? ఏంటి ప్రేమ ప్రేమ అంటూ పట్టుకు వేలాడుతున్నావు? ఈ తల్లి ప్రేమ కన్నా గొప్పదా నీ ప్రేమ? ఈ అమ్మ ఆప్యాయత కన్నా గొప్పదా నీ అనురాగం? నీకేం తెలుసే? ఈ తల్లికి మిమ్మల్ని విడదీయాలన్న ఆలోచన వచ్చిన క్షణం ఎంత విలువిల్లాడిపోయిందో. నిన్ను నా కొడుకు జీవితంలోంచి పంపించాలనుకున్న నిమిషం నేనెంత నరకం అనుభవించానో నీకేం తెలుసు. అయినా గుండె రాయి చేసుకున్నాను, మనసుకి సర్ది చెప్పుకున్నాను. నన్ను నమ్ముకున్న నిన్ను అగాధంలోకి నెట్టలేను. అలాగని వాడు మారతాడని నమ్మలేను. అందుకే ఈ దారెన్నుకున్నాను. వాడి మీద నా నమ్మకం పూర్తిగా ఆవిరైపోయింది. ఇక నువ్వు సంతకం పెట్టడమే మిగిలిపోయింది.
నిజమేనత్తయ్యా, మీరు చెప్పింది ముమ్మాటికి నిజం. మీ అబ్బాయి మీద మీరు చూపించే ప్రేమ ముందు నా ప్రేమ గొప్పది కాదు. మీరు పంచే ఆప్యాయత ముందు నా అనురాగం ఎంత? సముద్రంలో ఇసుక రేణువంత. కాని అత్తయ్య, కేవలం 1 సంవత్సరం మీ అబ్బాయి కళ్ళ ముందున్న నాకు మీ అబ్బాయి మీదున్న నమ్మకంలో 100వ వంతైనా 25 ఏళ్లు పెంచిన మీకెందుకు కలగట్లేదో నాకు అర్థం కావట్లేదు. నమ్మితే మోసం చేస్తాడు. మళ్ళీ మళ్ళీ మోసం చేసే ఓపిక వాడికున్నా మోసపోయే శక్తి నాకు లేదు. ఆ మోసానికి నిన్ను బలి చేసే తప్పు నేను చేయలేను. అందుకే మళ్ళీ వాడికి ఇంకో అవకాశం ఇవ్వకూడదు అనుకున్నాను. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు, 2 మనసులు కలిస్తేనే కాపురం. కాని ఓ చెయ్యి విరిగిపోయింది. అతికించే ప్రయత్నం చెయ్యొద్దు మీనాక్షి. అవిటితనం పోదు, ఎప్పటికీ ఆ లోపం అలాగే ఉంటుంది. అత్తగా చెప్పట్లేదు, అమ్మగా చెప్తున్నాను, తల్లిగా ప్రాధేయపడుతున్నాను. సంతకం పెట్టమ్మా. అత్తయ్య, ఈ నిర్ణయం తీసుకోవడానికి నాకు కొంచెం సమయం కావాలత్తయ్య. క్రిష్, ఏమైందిరా నీకు? వాట్ హ్యాపెండ్ మ్యాన్? ఏంటి సంతోషం? ఫ్రీడమ్ రా. ఫ్రీడమా? ఫ్రీడమ్. ఫ్రీడమా? ఎప్పుడు లేంది ఇంత ఫ్రీడమ్ ఏంటి? ఎనీథింగ్ స్పెషల్? ఈ రోజు ఈ క్రిష్ కి స్వతంత్రం వచ్చింది. ఐఎమ్ ఎ ఫ్రీ బర్డ్. కొంపదీసి మీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ బ్రేకప్ అయిందా? షట్ అప్. ఆల్రెడీ విడిపోయాం. నేను చెప్పింది అదే కదా. నన్నెందుకు షెడ్డప్ అన్నావు? మమ్మల్ని వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాం, అందుకు నోరు మూసుకోమన్నాను. ఇంతకీ నువ్వు చెప్పింది నమ్మొచ్చా? నమ్మి తీరాలరా, అందుకే కదా ఈ పార్టీ. క్రిష్, దీనికి మమ్మీ ఒప్పుకుందా? ఒప్పుకుందానా? ఫస్ట్ టైం మా మమ్మీ నా ప్లేస్ లోకి వచ్చి ఆలోచించిందిరా. అంటే నేనేంటో మా మమ్మీకి తెలిసింది, నా పెయిన్ ఏంటో మమ్మీ గుర్తించింది. అందుకే డివోర్స్ పేపర్స్ రెడీ చేయించి నా ముందుకు తీసుకొచ్చి దగ్గరుండి నాతో సంతకం చేయించిందిరా. ఐఎమ్ సో లక్కీ. అంటే మీనాక్షి కూడా సైన్ చేసిందా? అదొకటే బ్యాలెన్స్. ఏమైందిరా? అంటే నీ వైఫ్ సైన్ చేయలేదు కదా? సచ్చినా మీనాక్షి సంతకం చేయదు. మరి నీకు డివోర్స్ ఎలా వస్తాయి? యువర్ రైట్, మీనాక్షి సైన్ చేయదు. మరెందుకురా ఇండియాకు వరల్డ్ కప్ మోసుకొచ్చినట్టు అంత ఎగిరి పడుతున్నావు? రేయ్, మీనాక్షి సైన్ చేయదురా, మా మమ్మీ చేయిస్తుంది. అవునరా, ఇన్ని రోజులు మీనాక్షిని వదిలించుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫెయిల్ అవుతూనే ఉన్నాను. కారణం మా మమ్మీ. కానీ ఇన్ని రోజులకి మాకు డివోర్స్ ఇప్పించాలని మా మమ్మీకి థాట్ వచ్చింది చూడు, అదేరా నా మొదటి సక్సెస్. ఎప్పుడైతే మమ్మల్ని విడగొట్టాలని నిర్ణయించుకుందో ఇక ఎవ్వరూ దీన్ని ఆపలేరు. నేను డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టాను, ఫినిష్. ఇక ప్రాణాలు తోడేసైనా మీనాక్షితో మమ్మీ సంతకం పెట్టిస్తుంది. రియల్లీ యువర్ గ్రేట్ క్రిష్. క్రిష్, చాలా రోజుల తర్వాత మంచి కిక్కున్న కృష్ణ చూస్తున్నాను. కంగ్రాట్స్.
హాయ్. ఆ, గౌతమి హే క్రిష్, చాలా జోష్లో ఉన్నట్టున్నావు. జోష్ కాదు గౌతమి, ఈ ప్రపంచంలో ఉన్న అన్ని భాషల్లో కలిపి హ్యాపీనెస్కి ఎన్ని పదాలుంటాయో అవన్నీ కలిపితే ఈరోజు క్రిష్. తెలుస్తుంది. హ, అందుకే నిన్నోసారి చూడాలని ఇంత దూరం వచ్చాను. థ్యాంక్ యూ గౌతమి, థ్యాంక్ యూ సో మచ్. బట్ నువ్వు మీనాక్షి విడిపోవటం నాకిష్టం లేదు క్రిష్. గౌతమి మీ ఇద్దరిని కలపడానికి అంత ప్రయత్నించిన మీ మమ్మీ ఈ రోజు తనే మిమ్మల్ని విడిపోమంటుందంటే షాక్ కి గురయ్యాను క్రిష్. ఐ కాంట్ బిలీవ్ దిస్. గౌతమి, మా ఇంట్లో నన్ను మనిషిగా చూసిన ఏకైక వ్యక్తి నువ్వే. ఎవరెలా ఉన్నా నన్ను అర్థం చేసుకొని నాకు సపోర్ట్గా ఉన్నదానివి నువ్వు. నువ్వు ఇలా మాట్లాడడం డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. మీనాక్షి నా ఫ్రెండ్ క్రిష్. తన అన్యాయం అయిపోతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. అంటే నేను నీ ఫ్రెండ్ కానా? ఫ్రెండ్ చాలా చిన్న మాట అన్నావు క్రిష్. నువ్వు అంతకంటే ఎక్కువ. క్రిష్, నేను ఊహించగలను ఒకప్పుడు నువ్వెలా ఉండేవాడివో. హ్యాపీనెస్ కి ఐకాన్ వినువు, ఎనర్జీకి బ్రాండ్ అంబాసిడర్ వినువు. అలాంటిది అన్నింటినీ కోల్పోయావు, అన్నింటికీ దూరం అయిపోయావు. దీనంతటికీ కారణం మీనాక్షి అని తెలుసు, కానీ మీనాక్షి బాగుండాలనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం నువ్వు హ్యాపీగా ఉంటే చూడాలనిపిస్తుంది. ఇది ఎలా ఉందంటే పీకల దాకా మందు తాగాలనిపిస్తుంది, కానీ బాత్రూమ్కి వెళ్ళడానికి భయం వేస్తుంది అన్నట్టుంది. వాడు హార్డ్గా చెప్పినా కరెక్ట్గా చెప్పాడు గౌతమి. ఆకాశం మన కంటికి కనబడుతుంది కదా అని దాన్ని అందుకోవాలనుకోవడం అవివేకం. ఇన్నాళ్ళు మీనాక్షి చేసింది అదే. గౌతమి, ఈ ప్రపంచంలో నాకు నచ్చనివి రెండే రెండు. ఒకటి కష్టం, రెండు కన్నీళ్లు. కానీ అవి రెండు మిక్సీలో వేసి బయటికి తీస్తే మీనాక్షి అవుతుంది. అందుకే నాకు దూరం అవుతుంది. ఇందుకే క్రిష్ నువ్వంటే నాకు అభిమానం. నీ మాటలు వింటుంటే ముచ్చటేస్తుంటుంది. ఈ క్లారిటీయే నన్ను కట్టిపడేస్తుంది. ఇలాంటి క్రిష్ని అర్థం చేసుకోకపోవడం మీనాక్షికే కాదు, ఆడజాతికే అవమానం. మీనాక్షి నీకు దూరం అవుతుందని ఎక్కడో కాస్త బాధగా ఉన్నా నువ్వు హ్యాపీగా ఉండబోతున్నావని ఆనందంగా ఉంది. అంటే నేను తప్పు చేయలేదుగా? నో 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 నో, నువ్వు తప్పు చేశావంటే నిన్ను అవమానించినట్టు అవుతుంది. క్రిష్, నువ్వంటే నాకి అభిమానం, గౌరవం ఎందుకో తెలుసా? మీనాక్షికి అంతస్తు లేకపోవచ్చు, కానీ కావలసినంత అందం ఉంది. కానీ ఇన్నాళ్లలో నువ్వు మీనాక్షిని జస్ట్ టచ్ కూడా చేయలేదు. మీనాక్షి నీకిష్టం లేకపోవచ్చు, కానీ నువ్వంటే పడి చచ్చేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎంతమంది ఉంటారో నేను ఎక్స్పెక్ట్ చేయగలను. నీ స్థానంలో ఉన్న ఏ మగాడైనా సందు దొరికితే సందులోకి దూరిపోదామనుకునే ఈ రోజుల్లో నువ్వు మరో అమ్మాయిని కన్నెత్తి చూడలేదు, ఏ అమ్మాయిని నీ లైఫ్లోకి రానివ్వలేదు. రియల్లీ యువర్ గ్రేట్ క్రిష్. నువ్వు చెయ్యి కలిపితే 1000 జన్మలు నిన్ను మర్చిపోరు. అలాంటిది ఆ రూట్లో నువ్వెందుకు ఆలోచించట్లేదో నాకు అర్థం కావట్లేదు. గౌతమి, నేను నిన్ను తప్పు చేయమని చెప్పట్లేదు క్రిష్. నువ్వెంత గొప్పవాడివో నీకు గుర్తు చేస్తున్నాను. క్రిష్, నువ్వంటున్న ఆనందం, సంతోషం, ఉల్లాసం, ఉత్సాహం సీసాల్లో పోసి షాపుల్లో అమ్మరు. ఇవన్నీ కలిసి ఒకే ఒక్క చోట ఉంటాయి. అదెక్కడో తెలుసా? ఆడదానిలో, కేవలం ఆడదానిలో. అది కూడా మనసుకి నచ్చిన ఆడదానిలో. నువ్వు వెతుకుతున్న హ్యాపీనెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఆడది. ఆ అడ్రస్ తెలియక చాలా మంది మగాళ్ళు షామియానా వేసుకొని సన్యాసులు అవుతారే తప్ప సక్సెస్ అవరు. నువ్వు సక్సెస్ అవ్వడానికి నీకు అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయన్నది నా నమ్మకం. ఏదో నీకు చెప్పాలనిపించింది చెప్పాను, అంతే. సరే మరి, నేను బయలుదేరినా?
బాయ్ బాయ్ ఎవ్రీబడి Bye. ఎవరా తను? అరేబియన్ గుర్రానికి అమ్మమ్మలా ఉందిరా. ఏం చెప్పిందిరా? 20 ఏళ్ళకే ఇరగదీస్తుంది. రే క్రిష్, ఆ అమ్మాయి నీకేం చెప్పిందో అర్థమైందా? అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను రా. ఒరే ఫూల్, నీ లైఫ్ లో ఓ అమ్మాయి ఉంటే బాగుంటుంది అని చెప్పింది. ఉందిరా. ఉందా? ఉందా? ఎవర్రా? ఎవరా? ఎవరా ఎవరా అమ్మాయి? అమ్మాయి? ఎవరు? అలా వెళ్ళిపోతుంది. ఏయ్ క్రిష్! ఏయ్! నాకు నచ్చిన అమ్మాయి, నేను మెచ్చిన అమ్మాయి గౌతమియరా. నా లైఫ్ పార్ట్నర్. ఇది ఫిక్స్. ఆఫీస్కి వెళ్ళొస్తాను మేడం. మేడమా? ఏంటి మీనాక్షి ఆ కొత్త పిలుపు? అత్తయ్య అని పిలిచే అర్హత మీ అబ్బాయి తీసేసుకున్నారు కదా మేడం. కానీ నాలో అమ్మతనం ఇంకా బ్రతికే ఉంది. ఆ పిలుపు నా సమస్యకి పరిష్కారం చూపదు. పరిష్కారం చూపించే పత్రాలు నీ దగ్గరే ఉన్నాయి. ఒక్క సంతకం నీ బ్రతుకునే మార్చేస్తుంది. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది ఆఫీస్ గురించి కాదు, నీ భవిష్యత్తు గురించి. కోడలికి చైర్మన్ కి మధ్య ఎంతో బలమైన గోడ కట్టగలిగే గొప్పవారు మీరు. అవి రెండు వేరు వేరు అని చెప్పిన వాళ్ళు. కోడలి పోస్టుకు ఎలాగో న్యాయం చేయలేకపోయాను. మిగిలిన ఆ చైర్మన్ పోస్టుకైనా న్యాయం చేయాలిగా. నేను ఆఫీస్కి వెళ్తున్నది అధికారాన్ని కాపాడుకునేందుకో పెత్తనం చెలాయించేందుకో కాదు. ఆ దేవుడు కన్న కలల్లో కొన్నైనా నిజం చేయడానికి. వస్తాను.